వినుడి జనులారా ఈ పుణ్యశాస్త్రికము వారి కథలు నాటి వారి విధులు నాటి వారి కథలు వల నాటి వారి విధరమ్మ భారత భాగవతం వసపుత యుగముద పరుగుము కళ్ళు సరి కంజై కిలమెక్కి సేవించిన రామానవులమ్మ వారి కుడిదిన వరదలు పీరతులు గురుడా భూమి మీద పాప బారివి కొయ్యి పాప బారని మొయ్యలకబూ తల్లి గడగడ ఉనికి కావరా పడుతూ ఉన్నదా గుడిబంతులార కొడుతున్న పెద్దలారా గుణమంతులా మరి తప్పులు ఒప్పుడు రెండు దండాల మూడు తల్లులారా కండి మీరా మరి కథకైన కన్ను లేవు కడ ముందుకేనడిగి శివుడే వన్నరమ్మా మరి అరే పూర్వకాలం నాడు పుణ్యం గల్లా తల్లి చరిత్ర ఈనాడు ఒక కథ అన్నారు అర్థం చేసుకుంటే కథ అర్థం లేని కథ ఎడతమే అన్నారు తల్లురా మరి అయ్యయ్యో లోగిల్లో ఉన్నదమ్మ వారు బాలాకున సుందరిదేవి కొడుకుల బిడ్డల చంద్రమేకలోకి ఉండగలమ్మా లోగిళ్ళ ముందు కచ్చారాదు భార్యను ఎప్పుడు పిలుచున్న భర్త మాట విన్నగమ్మ వారు బాలాకున సుందరి భర్తని మిత్ర బాకిల వృత్తిని మిత్ర పుణ్యులేదు భర్తతోటే బాక మృతులతోటే పుణ్యమునతోటే మోక్షం అన్నారా మరి భర్త మాట మీరు మెచ్చినాడు దానికి సచ్చినాడు జీవి సరగలోకమే నాడికి దొరకదన్నాడు వచ్చిన భర్తను ఎదుర్కొని వేడుకొని లోకలు నింపుకుంటానని బాల గుణ సుందరా చెమ్ముత బుద్ధికాల వాట చేతులని వాళ్ళ వచన పన్నెండు గుందారాదో పరబందిని పెట్టుకో వచ్చనేగమ్మ వారు బాల గుణసుందరే వినము అయ్యో భర్తడియే రావచ్చే భర్త వేటి కత్తిని అమ్మవారు బాల గుణ సుందరేవో ఆడినంతకి అలకల కనిపిస్తా రాగానే తీస్తారా మీద పెడతారా అయ్యా అది నిన్న మొన్న మధ్యాహ్నం కడుగు తీయాలి నీకెందుకు ధైర్యం కడుగు మనిషి రోజుకు 3 సార్లు నీ కాలు పెడతాను ఒకనాడు ఈ సైడ్ కాళ్ళు అడగదా బయ్య మొగడా మనిషి నువ్వేమన్నా పక్కపరిచినవా ఎక్కడన్నా కాళ్ళు అడుగుతాయా రోజుకింత ఉప్పగూర సప్పగూర తింటానా రోజుకింత అంతా ఊరుతాను కానీ కాళ్ళు అరిగేది కాదు అయిన కాళ్ళు అరిగినవని నువ్వెక్కడ చూసినవు మొన్న మా రాష్ట్రంగా చమ్ముకుంటే దేశాల చూడలేదా వాని కాళ్ళకి వెళ్ళినవి చేతులకి వెళ్ళినవి మరి వాడిని తింటాను కావస్తున్నావు వాని కాళ్ళకి వెళ్ళలేవు వాని చేతులకి వెళ్ళలేవంటే తన భార్య కడిగితే ఊసిపోలేదు వాడు ముందు జన్మరా ఏ పాపం చేసిండో ఏ పుణ్యం చేసిండో ఈ జలమందు కూలి కుష్టాది రోగం లేచింది బామా వానికి లేసినా కుట్టాది నీకెప్ప కుట్టాది నీకెప్పుడు లేతో నాకు ఈ కరుడు ఎప్పుడు తప్పు దూరకూరా ఆ కుట్టా రోగం నాకు వచ్చిందంటే నీకొక్క కాలుగడ తప్పు అనుకున్నావా నీకు నాకు కష్టం వేరు మంత్రం వేరు ఆల్రౌండ్ అన్ని బంద్ అయిపోయి ఓ అన్ని వేరైన మధ్య బతకచ్చు కానీ మన ఫుడ్ వేరైన మధ్య మన బిడ్డ అసలుగా వేరే అయ్యా కొడుకాలం కడిగాను అయ్యో కొడుకాలం కడిగినారు ఎడవ కాలము కడిగినారు ఎడమ కుడుల ఎడమ ప్రాణము కడిగినారు భర్త ప్రాధాన్య అమ్మవారు రమ్మని భర్త తోలుకొని
భార్య భర్తలు ఇద్దరు కాదు మాయమ్మ ప్రవణాల నిండు గుండరమ్మ చిన్న ఉత్తుకున్నావు తన ముఖం అని ఉత్తుకున్నావు మొదలుగా మాటల ముఖం చిన్న ఉత్తుకున్నావు ఎంతో దొరకంట చిన్న అయ్యో నీ అక్క ఒక్కొక్కరైతే ఏడుగురు పోదాక దొరికింది తెలంగాణ ఎక్కడ సపరేట్ బాబా నువ్వు పెరిగంత పోమని అనుకుంటానని నా ఇచ్చే దేని నీ బాధ్యత మాత్రం పెళ్ళి ఉన్నది అనికి ఇచ్చేది మంచి మంచి చేయలేకుండా అయ్యో మన రాత్రి తెరవరేస్తా తెల్లారగిస్తా అన్నారు పిల్లలు చెప్తారు ఎందుకంటే లేక తిన్న మోలే లేక లేక నంది మోలేదే అది వాడ భగవాన్ ఇత్రి శత్రు దున్నుస్మరణ ఎవరి ఎత్తుమానే అనలేదు రాదా అయ్యో నాదన ప్రాణనాద నాదన ప్రాణనాద అయ్యో తీరలు లేక నేను తిన్నవోలే కైగలి లేక నేను రందిపోలే అయ్యా ఏ తల్లిదండ్రి కూడా కోరుకున్నా చూడుకుడుగా అన్నా ఊటారా అయ్యా మన దూరు బిడ్డారన్నా ఊటాలే అడుగులు ముట్టారు నాదా ఓనాలు ఒడిగల్లు నీరాడే ఓనాలు ఇద్దరు ఓటాలు నాదా ఓనాలు అయ్యో బ్రహ్మనన్నా నీరాడే ఓనాలు లంగో దొంగ కొడుకు ఉండాలి ఎట్టుదో గుడ్డిదో బిడ్డ ఉండాలన్న లంగో దొంగ కొడుకుంటే ఇక్కడ కాదు ఆ కొడుకు ఎక్కడ ఒకరి ఎత్తున అవ్వయ్య ప్రాణం మీద కన్నా కొడుకు మాత్రావి ఆ కన్న కొడుకు వచ్చి 11 చూస్తూ ఉండి 11 దినమునాడికి ఇలాంటి బండ వేసుకును ఇక ఎట్టుదో గుడ్డిదో ఒక్క బిడ్డ ఉంటే ఇక్కడ కాదు ఆ బిడ్డ నీడి చెట్టతోని విత్తిన రోజు మరి అవ్వయ్య ప్రాణం మీద మాత్రావు ఆడపిల్ల మాత్రావి ఎత్తే అత్తగారింటిగానే ఉన్న బిడ్డ చేతుల పని బిడ్డ చేతుల వదిలిపెట్టి చేసుకున్న భర్తనంట పెట్టుకొని బిడ్డ చేతుల 5 కొత్తలు లేకుండా పక్కింటి పోయి మా ప్రాణం అయిందయ్యా ప్రాణం అయిందట వాళ్ళ పండుగల తర్వాత వచ్చి పాటలుగా కూలో నాలో చేసి మీ బాకీ నేను తెరుపుకుంటాం అవ్వ ఒక్క 10 పదలు ఇవని పక్కింటి పోయి 10 రూపాయలు అనుకొని ఇక పిల్లలు పడబెట్టుకొని అడవిలో ఫస్ట్ అన్న బస్సు దిగి బిడ్డ 2 రెక్కలు లేవనెత్తుకొని నీకు వస్తుంది అవయ్య కడపల 4 కొడుకులు ఉడితే ఆ 4 కొడుకులమ్మ ప్రాణమీన గంజ ప్రాణమీన ఈ సొంటా గిట్ట వేసుకొని 4 కొడుకులు 4 దిక్కులో కూర్చుండి మోకళ్ళ సందన తలకాయ పెట్టుకొని మొగోడు కుమిలిపోతాడు కానీ ఎంత దుఃఖం ఉన్నా మొగోడు అంట ఉర్రదాగునా అది ఒక్క వింటుంటే బస్టాండ్ బస్సు దిగి ఉరికి వచ్చి 3 రోజుల శపమైన
ఆడిదాని కొమానం ఉండదు ఉడికెత్తి ముఖం ఇది పట్టది నొట్టె నోరు పెట్టి ముఖమున ముఖం పెట్టి ఓమున్న తిన్నోదు నాతోటి మాట్లాడు నన్ను ఏ అన్న చేతులు పెట్టినావు ఏ తమ్ముని చేతులు పెట్టినావు నన్ను ఏ గది చేసినావే అవ్వ పుత్ర చుట్టాలు పొలమారు దాటిల్లారా ఆయన అవ్వగారింటికి తొవ్వకండ మాత్రం కప్ప కొట్టుకుంటేనా ఎవరింటికి పోవాలని ఇక ఒక్క బిడ్డ ఉంటే ఒక్క బిడ్డ ఉంటే ఆడపిల్లలు వారి కొరిలోనే అవ్వయ్య పొడుగుతవరికి అవ్వయ్య ఉన్నప్పుడు పెట్టిన పెట్టుకోదలేదా పూకుంటాను ఆ బిడ్డలు ఎడితే ఇట్లా లోకం మగ చూసిన ఒక్క బిడ్డ ఉండేపడికి అవ్వ పాట పాడుతుంది అయ్య పాట పాడుతుంది ఇట్లా లోకం అయ్యో బిడ్డ నీకు ఇంత పోతారని లోకం వచ్చిన వాళ్ళు కన్నీళ్ళు పడిపోతారు నా ఇక ఆడపిల్ల కన్నీళ్ళు మన మీద పడితే ఒక్క బిడ్డ ఉంటే మన కడపన ఒక్క బిడ్డ ఉంటే మన చిన్నప్పుడు ఎల్లకాన ఒక్క తీరు ఉంటామా నాదం మన మంచాల్లో పడదు మన బిడ్డకి ఏర్పడుతుంది అత్తమామ దగ్గరికి వచ్చి అత్తమో మావయ్య మావయ్య మంచిగానే చూసి చెప్తాను అత్తమామ కాళ్ళు మొక్కి భర్త కాళ్ళు మొక్కి అయ్య మామను అయ్య చూసి చెప్తాను మళ్ళా పొద్దుగాల బతుకు అయ్యి పొద్దుకి బతుకు తిరిగి వస్తాను అనుమోని పోయేస్తానని భర్త కాళ్ళు మొక్కి బతిరాడి ఆ బిడ్డ అవ్వగారింటి గురికి వచ్చి అన్నం అంతల్లా వండుకున్న అవ్వయ్యలు లేవనెత్తి జాతి కొరికి ఇచ్చుకొని అవ్వా నీ బిడ్డ నచ్చిన నీకేమనంది నీకు కొడుకులు లేరా బిడ్డలా మనవరు మనవరాళ్ళు లేరా నీకేం బాధవ్వని ఒక్కొక్క మాట అవ్వయ్య తీర చెప్పుకుంటాం ఆడపిల్లలుంటే కడుబడి నీళ్ళుగా పెట్టి అవ్వయ్యకు తానం పోసి బట్టిడిసి బట్ట కట్టి అరుతోడు ఉడికిచ్చి పల్లెమని అన్నం పెట్టుకొని వచ్చి ఓ బుక్కెడ తిందురమ్మని ఇక ఆడపిల్లాలుంటే ఆడపిల్లాలుంటే అవ్వ కట్టమనాదో అయ్య కట్టమనాదో అయ్య బిడ్డలు చూస్తారు నాదో సచ్చినాడు సావేసే వెనక మరలా నాదో ఎడత బిడ్డల మనకో బిడ్డలన్నాలే బాయ్ ఆడపిల్లలు లేని తామరాదు సొన్నయి తమ్మలు నెలి పెళ్లి అయ్యరాదు ఆడపిల్ల తోడయ్యం ఆడపిల్ల తోడకయ్యం ఆడిదాన్ని తోట చుట్టూ కమని అనుభవంతో అన్నారు ఆడపిల్ల లేని ఇల్లు అడగ దోసం ఊరాడి లేని ఇల్లు కూతుండ దోసమా అన్నారు నాదు మనము చచ్చిన రోజే రాదు రావియేసే కొడుకులు ఇయ కొడుకులు లే బాయే వెనక మరలా చేసేటి ఇయ బిడ్డలు లే బాయే మన గడపన కొడుకులు లేరు బిడ్డలు లేరు అందుకే అందరు నాదా లంక దొంగ కొడుకుంటారే ఓ నాదో ఆడిదానికి న్యాసరికల్లా ఒక్కలాంటిది నేను కొడుకులు కనాలమ్మని పిచ్చుకోవాలి బిడ్డలు కనాలమ్మని పిచ్చుకోవాలని ఏ ఆడిదానికైనా పిచ్చది నాదా లంగ పేరు మొయ్యొచ్చు దొంగ పేరు మొయ్యొచ్చు కానీ నాద కొట్టి నిందని నాదు మొయ్యరాని నల్లే నాదు కొట్టి నిందే మొయ్యాలి కొడుకులు బిడ్డలే కా తిన్నవేనా ఏ బాధ నాకు నలుగురు గాను నీ పాలకు నువ్వైతే ఎత్తుకుంటూ నా వంతుకైతే నేను ఇద్దరు పొలం సంకరిస్తున్నా అంటే నీకు అక్కడ లేదా అక్కడ అంటారా నాలుగేళ్ళు అవడం ఒకటి తెక్కపో నీ అప్ప అక్కడ నువ్వు పైసలు సంపాదించి ఇక్కడ మాత్రం పిల్లలు మొగలు పోతున్న పోతే ఎవరైనా పట్టుకొని పిల్లలు కట్టాలి చేసుకున్నట్టు ఇదో కట్ట చేసుకొని బతాయి మార్గవంతానికి ఏదో బాధపడి చెప్పు మరి నాదా ఏడుచుకుంటామండి ఏదో సంతానం మన తాతలు ముత్తాలు చేసిన పాపం మన పొట్ట పట్టుకుని పీడించుతున్నాయి కావాలి పాపం అనేది పక్కదులే పరమాత్రులు బలమియ్యాలంటే కష్టమయ్యా నాగబండి
దొక్కిన కదనించుకున్నది మరి తయారై అందంగా ముత్తవైతేనా ధనం అంటే ఇంటి ముందుకు వచ్చింది అతను అయ్యో నువ్వెవరయ్యో నీ మొగాడిని అగో ఎప్పుడైనా ఆయన నీ మొగాడే ఆయన నీ మొగాడు ఫస్ట్ మొగాడు చూడు ఆ చాట్ ఎత్తుకుంటేంది ఆ మీకు లావట్టుడేంది చూడు కొద్దిగా నేను అక్కడ కూర్చోగానే అయ్యే యూట్యూబ్ ఛానల్ వస్తారా మీరు అంటున్నాయి ఆయన ఆయన నీ మొగాడే ఇంతమంది ఉంటారు ఒక ఆడపిల్ల నువ్వు బస్సు అన్నట్టు మీరు డ్రైవర్లో అన్నట్టు మరి నేను డిపోకి ఎప్పుడు పోతా రిపేర్కి వస్తేనే అంటే ఖరాబ్ అయితేనే అంతవరకు నాదా ఆ. ఇక గోధుమ ఇన్నెల వరల వరల పోసుకుని భార్య భర్తలు మాత్రం ధర్మకంగా వేసుకోవాలి రాజ్య దేశం మంత్రి చేతులు పెట్టారు మరి అంట మాత్రం అనగా లోగిల దాసులకు అప్ప చెప్పి దేవతల పోయికి వెళ్ళిపోమని భార్య భర్తలు మరి అయ్యయ్యో దేవతల పోయి నల్ల దాని సంతానం ఆడుకొని తిరిగి లోగిళ్ళకి వస్తామన్నారు అయ్యో విమల వాడరాజన్న పండుగ లేని వారికి కంటాల దానము ఏదే దానముగా దాన మండలా దానమల్ల అందుకున్నదా మరి రాజదేశం మీద వాళ్ళు కొట్టుకొని వస్తంటే గుడి లేని ఉళ్ళే గుడి కడతారు బడి లేని ఉళ్ళే బడిగట్టితో ఉండరమ్మా అరులకు దాని ఎత్తే దేవుడు మెచ్చ తల్లి గర్వాన కొడుకుల బిడ్డల సంతానం ఇయ్య బాయనమ్మో అయ్యయ్యో మాత్రం నల్ల దాని ఎత్తే దేవుడు సంతానం ఇయ్యలే దేవాన దేవతల పూజ చేసి సంతానం కోరి వద్దామా ఆడికెళ్ళి వాళ్ళు ఆడికెళ్ళి వాళ్ళు కొట్టుకొని రాని ఇవాళ వాడు రాని వచ్చి రానమ్మా విమలవాడ వీరవతి గుండంలో దాని వేసి లింగలింగన కానుగా పెట్టిల్లు తమ్మ తమ్మాన కోడలుగా చేసిలా ఆంధ్ర పరమాత్మ విద్యా తండ్రి గరమన మాత్రం కొడుకులు పెట్టిన సంతానం వీరబాయ్ మరి తిరుపతి తీరంగా ఓనంది మానంది విష్ణుగంధ బ్రహ్మగంధ కాళేశ్వర గోదావరి తుంగ భద్రతల కొండగట్టు పోయి వీరస్వామి ఉన్నారు మళ్ళీ అట్టి కోటి చేతుల పూజ చేస్తూ ఉన్నారు ఎన్ని దేవతల పూజ చేసిన ఆ తల్లి గడబాన మరి కళ్ళలోపల పొడమాడి చెప్పి ఆ తల్లి గత మాత్రం సంతానం ఓడిగట్టబాయ మరి కొంటపోయిన తన దాన్ని ఉడితే కాయవాన్ని ఎనుకో మలుపుకున్నాడా నర్రా దగ్గర కోట దగ్గర పళ్ళు కొట్టుకొని వస్తా ఉన్నారా పండ్లలో గుర్తుంది అమ్మవారి బాలా కూడా గుర్తులేవా అమ్మా ఎవరు బామ్మారు అన్నట్టు బామ్మారి అన్నట్టు నేను బావనన్నట్టు హలో బావా హలో బావా
బావా ఓ కొద్దిగా ఒక 2 బీరు తాగి ఎట్లా కట్టే ఎవరు తాయ్యా నాకు అట్లయితే నువ్వే బావ నేనే బావ మరి బీర్లకే బాబాయ్ మరి సార్ ఎవరు తాగితే నీ ఒక్కడొక్కడనే 4 పొక్కలు పోతే పోరి పెళ్లికి తిరుగుతుంది కాపాడుతారు ఏందమ్మా పిల్లకాలండి అవి ఒకటి అనిపించేది ఏది అక్కడ అదానమ్మా అది ఊర్లో వేసిపోయింది పాడు మనం ఇన్ని దేవతల పూజ ఎత్తే దేవుడు మనకు సంతానం ఇయ్యలే ఆ గుడి కడ పూజ ఎత్త పరమాత్మ మనకు సంతానం ఇస్తారు కావచ్చు ఆ గుడి కడ పోదప్ప నాదారమ్మని భర్త నూలుకొని అమ్మవారు బాగా కూడా ఇన్ని దేవతల పూజ ఒకెత్తనాలే ఈ దేవుని పూజ ఒకెత్తనా దెయ్యంగా దెయ్యంగా ఎరవ దగ్గర దెయ్యంగా ఏ పూజ కందునా ఏ గుడి లోపల ఏ దేవుడు ఉన్నాడు ఏ పుట్టలో ఏ దేవుడు ఉన్నాడు అయినా తొందరగా ఉన్న గుడి తొక్కకుండా పోయేది నాయ